హలో అండి. ఈరోజు బ్లాగ్లో మా భద్రాచలం ఇంకా పాపికొండల ట్రిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం అండి. ఫ్యామిలీ అంతా కలిసి బోట్లో ఆ గోదావరి అందాలు చూస్తుంటే అసలు ఆ మజానే వేరు. ఈ ట్రిప్లో మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి. మా శ్రీరాగత్ ఒరిజినల్స్ ఛానల్కి వెల్కమ్ అండి. మేము ఢిల్లీ నుండి మా వారు, మా అబ్బాయి, నేను ఏపీ ఎక్స్ప్రెస్కి బయలుదేరామండి. మా పాప, మా అత్తగారు వైజాగ్ నుండి ఖమ్మం వస్తున్నారు. మేము వాళ్ళు కలిసి ఖమ్మం నుండి భద్రాచలం వెళ్తున్నామండి. ఇంటి దగ్గర నుండి కొద్దిగా ఫుడ్ కూడా తీసుకొచ్చాం. చపాతీ, మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ జిలేబీ తీసుకొచ్చామండి. దీంతోపాటు ట్రైన్లో ఇలాచీ మసాలా చాయ్ కూడా తీసుకున్నాం. ఎంత ట్రైన్లో కొన్నా మన ఇంటి ఫుడ్ టేస్ట్ వేరే కదండి. వైజాగ్ నుండి మా పాప, మా అత్తగారు ఇద్దరు కలిసి క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరారు. వాళ్ళు ఇంటి దగ్గర నుండి ఫుడ్ నైట్ తినడానికి అందరికీ కలిపి తీసుకొచ్చారండి. వారితో పాటు మా సాయి, ప్రదీప్ వాళ్ళ నాన్నమ్మని బండి ఎక్కించడానికి వచ్చారండి. వాళ్ళకి వందే భారత్లో ఫుడ్ ప్రొవైడ్ చేశారు. స్నాక్స్, టీ, నైట్కి డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారండి. వాళ్ళకి జర్నీ వచ్చేసరికి 5.5 hours పట్టింది. ఏ సూపర్ ఫాస్ట్ ఎక్కినా మినిమం వైజాగ్ నుండి 7 hours పడుతుంది. వందే భారత్లో మాత్రం 5.5 hours పట్టింది. వాళ్ళకన్నా 1 hour ముందే ఖమ్మంలో దిగాం మేము. వాళ్ళు రాబోయేసరికి రిసీవ్ చేసుకున్నామండి. అందరం కలిసి ఖమ్మం నుండి భద్రాచలం వెళ్ళాం. భద్రాచలం వెళ్ళడానికి 3 hours జర్నీ అండి. రాత్రి రూమ్లో నైట్ రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ గోదావరి స్నానానికి వెళ్ళాం. ఇక్కడ గోదావరిలో దీపాలు వదిలి పూజ చేసామండి. వెంటనే ఉన్న గుడికి వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగిందండి దర్శనం మాత్రం. ప్రసాదాలు అవి తీసుకున్నామండి. పక్కనే ఉన్న రామకోటి, అందరు రామకోటి రాస్తారు కదండి, ఆ ఉండి కూడా చూసామండి. అది చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించిందండి. దర్శనం తర్వాత కిందకి వచ్చి గుళ్ళో దీపాలు వెలిగించాం. పక్కనే గోశాలలో గోమాత దర్శనం కూడా అయింది. మధ్యాహ్నం చేసి నారచీరల ప్రదేశం చూడడానికి బయలుదేరామండి. ఇప్పటికి కూడా సీతమ్మ తల్లి ఆ చీరలు ఆరేసిన గుర్తులు కనిపిస్తాయండి. కొండరాళ్ళ మీద నామాల గుర్తులు కూడా ఉన్నాయండి. అక్కడ అమ్మవారు వాడిన కుంకుమరాళ్ళు అందరికీ అమ్ముతున్నారు. సీతమ్మ వారు ఉయ్యాలు ఊపుతున్న దృశ్యం కూడా చూపించారండి. అక్కడ ఈతపళ్ళు, మామిడి పళ్ళు, ఊకపళ్ళు ఇటువంటివి అన్నీ కొండల మీద దొరికే పళ్ళు, ఇప్ప పువ్వు, కుంకుడుకాయలు కూడా అమ్ముతున్నారండి. వెంటనే పర్ణశాలకు బయలుదేరామండి. అక్కడ సీతమ్మ వారి వనవాసం, ఆశ్రమం, సీతాదేవి రావణాసుని అపహరించడం, విశేషమైన శివలింగాలు కూడా చూపించారండి. గుడిలో కెమెరా అలౌ లేదు, దానివల్ల చూపించలేకపోతున్నామండి. ఇక్కడ బోట్ షికార్ ఉందండి. సెల్ఫీ పాయింట్ కూడా ఉన్నాయండి. సెల్ఫీ పాయింట్లో సెల్ఫీ ఒకటి తీసుకొని వెంటనే మినీ అరుణాచలం బయలుదేరామండి. అరుణాచలంలో ఎన్ని లింగాలు ఉన్నాయో అన్ని లింగాలు మీకు చూపిస్తాం. సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూతో స్టార్ట్ అవుతుందండి. 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం అంటే ఇక్కడ ఎవరైనా శివలింగం ప్రతిష్ఠ చేయొచ్చు అంటున్నారండి. ఇక్కడ అన్ని రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటికి స్వయంగా జలాభిషేకం చేసే భాగ్యం అందరికీ ఉందండి. అన్ని రకాల దేవీ దేవతల మూర్తులు అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. నెక్స్ట్ డే భద్రాచలం నుండి రాజమండ్రికి బోట్ షికార్ కంప్లీట్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నామండి. బోటింగ్ పాయింట్కి వెళ్ళడానికి వాళ్ళే రూమ్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకున్నారు. గుడి దగ్గర నుంచి 1.5 hour జర్నీ అండి. 1 hour తర్వాత సిగ్నల్ ఉండవండి. అసలు ఫుల్ ఫారెస్ట్ అండి అంతా. ట్రావెలర్స్ మార్నింగ్ టిఫిను,
మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ బోటింగ్ పాయింట్ దగ్గర అందరం టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసి బోట్ ఎక్కడానికి బయలుదేరామండి. బోట్ ఎక్కుతుంటే కాస్త భయంగా అనిపించిందండి. బోట్ చుట్టూరు తిరిగి బోట్లోకి వెళ్ళి కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఇంక స్టార్ట్ అయ్యిందండి. వాళ్ళు స్టార్ట్ చేశారు. సీనియర్ దంపతులకు కళ్యాణం చేశారండి. చాలా సరదాగా పెళ్లి వేడుకలా చేసి చూపించారండి. కొంతమంది కపిల్స్తో డాన్స్ చేయించారు. కొంతమంది జెంట్స్ కూడా చాలా బాగా డాన్స్ చేశారు. కొంతమంది ఆడపిల్లలు కూడా డాన్స్ చేశారు. అందరూ చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయించారండి. మధ్యాహ్నం 1 గంటకి పేరంటాలపల్లి అనే ఒక విలేజ్ దగ్గర బోట్ ఆపారండి. అక్కడ అది ఒక చిన్న పల్లెటూరు అండి. అక్కడ శివాలయంలో దర్శనం చేసుకున్నాం. కొండ ప్రాంతం ప్రజలు వెదురుతో చేసిన హస్తకళా వస్తువులు చేసి అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయండి. అక్కడ స్పెషల్ ఏంటంటే ఒరిజినల్ పట్టు తేనె, కుంకుడుకాయలు, సీకాకాయ ఇవన్నీ అమ్ముతున్నారండి. వాటితో పాటు కూల్ డ్రింక్స్, తర్వాత జ్యూసులు అవి కూడా అమ్మారండి. ఎండ వేడికి తట్టుకోలేక చాలామంది కొనుక్కొని తాగామండి. ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఒక చింత చెట్టు ఉందండి. దాని ప్రత్యేకత ఏంటంటే దాని కింద నిలబడి ఏం కోరుకుంటే అది జరుగుతుందంట. భద్రాచలం నుండి పేరంటాలపల్లి వరకు తెలంగాణ బార్డర్. అక్కడి నుండి ఆంధ్ర బోట్ ఎక్కామండి. వెంటనే బోట్ ఎక్కిన వెంటనే లంచ్ చేసాము. పాపికొండల నుండి రాజమండ్రి వరకు మా నెక్స్ట్ బోట్ అండి. పాపికొండల మధ్య నుండి బోటు వెళ్తూ ఉంటే చూడడానికి ఆ ప్రకృతి చాలా అందంగా, ఆనందంగా, ఎంతో హాయిగా ఉందండి. చల్లని నీటి గాలి ఎంతో హాయిగా అనిపించింది. పాపికొండల బోటు షికారు, అక్కడ ప్రకృతి అందాల గురించి ఆలోచిస్తుంటే మనసుకి ఎంతో హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన ప్రశాంతమైన పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు ఒకటి. గోదావరి నది పాయల మధ్య దట్టమైన కొండల నడుమ సాగే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేదోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకి చేనాంబరి. ప్రకృతి అందాలు చూడదగ్గ ప్రదేశాలండి ఇవి. కనువిందు చేసే కొండలు, గోదావరి నది ఇరుకుగా మారుతూ రెండు వైపులా ఎత్తైన కొండల మధ్య నుండి బోటు వెళ్తుంటే ఆ కొండలు మనకు స్వాగతం పలుకుతున్నట్లు చాలా దగ్గరగా కనిపిస్తాయండి. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అండి. సాయంత్రం స్నాక్స్ ఇచ్చారండి. అవి తిన్న తర్వాత పిల్లలు సరదాగా డ్రైవర్తో బోట్ నడిపారు.
అలా వెళ్తూ ఉంటే దారిలో మాకు పోలవరం డ్యామ్ కనిపించిందండి. రాజమండ్రి రాబోసరికి రాత్రి 7 అయిందండి. రాజమండ్రిలో ఉడిపి హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసామండి. చాలా ఆకలిగా ఉంది. వాళ్ళు తేవడం కొద్దిగా లేట్ అయినా సరే ఫుడ్ చాలా బాగుందండి. ఫుడ్ బాగా టేస్టీగా ఉంది. బాగా ఎంజాయ్ చేసాము. నైట్ రాజమండ్రిలో ట్రైన్ ఎక్కి మార్నింగ్ దువ్వాడలో దిగామండి. కంప్లీట్ 4 days జర్నీ అండి ఇది. మా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.